ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ యుద్ధం అయి ఉండొచ్చు, లేకపోతే గొడవ అయి ఉండొచ్చు. దీని వెనుకున్న అసలు విలన్ యుఎస్ఏనా? యుఎస్ తన సొంత లాభం కోసమే ఇరాన్ని ఇంతలా టార్గెట్ చేసిందా? వెనిజులా టార్గెట్ చేసి తన ప్రెసిడెంట్ ని మార్చేసి ఆయిల్ మొత్తం తన సొంతం చేసుకున్న యుఎస్ తన నెక్స్ట్ టార్గెట్ ని ఇరాన్ గా మార్చుకుని ఇరాన్ ప్రెసిడెంట్ ని సైతం కిడ్నాప్ చేసే ప్లేస్ లో చంపేసింది. కానీ మొత్తం రీజన్ ఇజ్రాయెల్ మీద పడింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న గొడవని యుఎస్ చాలా తెలివిగా యూజ్ చేసుకుంది అంటున్నారు అనలిస్టులు. అంతేకాకుండా దీని వెనుక చాలా కీలకమైన కారణాలు ఉన్నాయి. అవి యుఎస్ కి చాలా విధంగా ఉపయోగపడుతున్నాయి. ఈసారి యుఎస్ సూపర్ పవర్ కాదు, అంతకు మించి మారబోతుంది అని చెప్పేసి అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం. లెట్స్ గో ఇంటు ది ఎపిసోడ్. ఇవన్నీ మనకు తెలియజేయబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బస్సు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. జియో పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. అసలు దీని వెనుక కారణాలు ఏంటి అని తెలుసుకుందాం అంటే కూడా 10 తలలు ఉన్నా సరిపోని కారణాలు దీని వెనుక ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్, ఇరాన్ అసలే చాలా సెన్సిటివ్ కంట్రీ. ముఖ్యంగా అందులోనూ ఈసారి 5 కంట్రీస్ మీద దాడి చేసే అంతలా దాన్ని రెచ్చగొట్టారు. మిడిల్ ఈస్ట్ ఏషియా అయినా దుబాయ్ ఉండొచ్చు, మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేసి ఆయిల్ నిల్వలు పేల్చేయాలని అంతలా ఇరాన్ని రెచ్చగొట్టిన యుఎస్ మాత్రం చాలా తెలివిగా ప్రశాంతంగా అయితే ఉంది ఇప్పుడు. అండ్ యుఎస్ఏ మెయిన్ విలన్ అంటూ ఉన్నారు. మరి మీరేమంటారు? సో వన్ థింగ్ ఒకటి ఏంటంటే, కనబడేది అన్నీ కూడా నిజాలు కావు. ఆరు కనబడేదానికి ఇంకా పెద్ద నిజాలు ఆరు ఇంకా డెప్త్ ఉంటుంది. ఈ కేసులో ఏంటంటే ఇజ్రాయిల్ తన యొక్క హిస్టారిక్ శత్రుత్వం ఏదైతే ఉందో ఇరాన్తో దాన్ని కారణంగా చూపించేసి ఇజ్రాయెల్ నుంచి అటాక్ మొదలుపెట్టారు. బట్ ఎందుకు కారణం ఏంటంటే, ఒకటి ఆబ్వియస్లీ దాని అమెరికా ప్రయత్నం చేసింది. అటు యుఏఈని కానీ సౌదీ అరేబియా కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. మా యొక్క భూభాగం నుంచి అమెరికా అనేది దాడులు చేయొద్దని కూడా ముందే చెప్పారు. ఈ విషయం ఇరాన్కి కూడా చెప్పారు. మా భూభాగం నుంచి మాత్రం అమెరికా ఎటువంటి బాంబులు కానీ వేయదని కూడా ముందే ఇన్ఫార్మ్ చేసేసారు. సో ఇంత చేసిన అమెరికా అనేది ఇజ్రాయెల్ అనే బూచిని చూపించేసి ఇజ్రాయెల్ని పావుగా వాడుకొని అటాక్ చేసింది. సో దీనికి కారణము అందరూ అన్నట్టు ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్ని ఆపాలి. ఆ చర్చలు ఫెయిల్ అయ్యాయి, అనుకున్నట్టు ముందుకు వెళ్ళట్లేదు. మన ఇరాన్ అనేది న్యూక్లియర్ ఎనర్జీని డెవలప్ చేస్తూ ఈవెన్చువల్లీ ఫ్యూచర్లో కావాలంటే బాంబ్స్ వైపు వెళ్ళొచ్చేమో అనే భయం అనేది అది మెయిన్ కారణంగా చూపించేసి అందరూ కూడా ఇప్పుడు ఇజ్రాయిల్ వచ్చేసి ఇరాన్ మీద దాడి చేస్తాం. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీంట్లో అంతా మిస్ అవుతుంది ఏంటంటే, వెనిజులా చూసాం. అక్కడ కూడా ఏంటంటే వెనిజులా చైనాకి ఆయిల్ అనేది సప్లై చేసేప్పుడు డాలర్ని మొత్తం బైపాస్ చేసింది. డాలర్ని బైపాస్ చేసేసి వేరే కరెన్సీలో ట్రాన్సాక్షన్ చేయడం మొదలుపెట్టింది. మీరు చూస్తే సేమ్ విత్ ఇరాన్ ఆల్సో. ఇరాన్ ఏంటి, చైనాకి హ్యూజ్ ఆయిల్ సప్లై చేస్తూ ఉంది. బట్ ఎక్కడ కూడా డాలర్ ఎకానమీలో పార్టిసిపేషన్ లేకుండా చేస్తూ ఉంది. ఏంటంటే ఇది ఎందుకు మరి? ఇది అయితే మరి డాలర్కి ఏంటి, అమెరికాకి ఏంటి భయం ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, దాన్ని పెట్రో డాలర్ అంటారు. 1970sలో అమెరికా ఏంటంటే సౌదీ అరేబియా తోటి మళ్ళీ మల్టిపుల్ కంట్రీస్తో కూడా తర్వాత ఒప్పందం ఏంటంటే, వాళ్ళు చేసే చమురు వ్యాపారం ఏదైతుందో అదంతా కూడా అమెరికన్ డాలర్లో అవ్వాలి, అమెరికన్ ట్రెజరీ ద్వారా ఎక్స్చేంజ్ అవ్వాలి. దేర్బై ఏంటంటే అమెరికాకు అంతకుముందు 60s వరకు కూడా బంగారం అనేది పెగ్గింగ్ ఉండేది. అంటే బంగారం వాల్యూ మీద అమెరికన్ డాలర్ వాల్యూ అనేది ఉండేది. బట్ ప్రాబ్లం ఏమొస్తుంది, బంగారం నిల్వలు ఉంటేనే అమెరికన్ వాల్యూ ఇష్టం వచ్చినంత ప్రింట్ చేసుకోవచ్చు. సో దాని నుంచి బైపాస్ కావడానికి, అమెరికా రిచ్ అవ్వడానికి, అమెరికా ఇష్టం వచ్చినంత డబ్బులు ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం అప్పుడే ఈ పెట్రో డాలర్ కాన్సెప్ట్ ఎంత ఆయిల్ తవ్వుకుంటే అంత డాలర్లు ప్రింట్ అవుతాయి, అంత డాలర్కి డిమాండ్ వస్తుంది. సో ఎట్ ద కాస్ట్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అమెరికా అనేది రిచ్ అవ్వడానికి కారణం పెట్రో డాలర్ అనమాట. సో ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ అనే దాన్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలిగారు ఇష్టం వచ్చినంత డాలర్లు ప్రింట్ చేసి. ఎప్పుడైతే ఈ డాలర్లు యూసేజ్ తగ్గిపోతుందో, ప్రింట్ చేయడం కెపాసిటీ తగ్గిపోతుందో, ఇన్ఫ్లేషన్ ఎక్స్పోర్ట్ చేయకుండా ఇన్ఫ్లేషన్ ఇంట్లోనే అంటే అమెరికాలోనే పెరిగితే మాత్రం అమెరికా యొక్క ఆధిపత్యానికి గండిపడుతుంది. సో అందుకే అమెరికా మేజర్ భయం మీరు చూస్తే బ్రిక్స్ కరెన్సీ వద్దంటారు. రష్యాది $300 బిలియన్ అవి బ్లాక్ చేశారు.
రష్యా ఎవరితోటి అమ్మడానికి కొనడానికి లేకుండా, ఇండియా కూడా కొనడానికి లేకుండా చేశారు. ఎందుకంటే ఇండియా రష్యన్ రూబుల్స్తో డైరెక్ట్గా సెటిల్మెంట్ చేయడం మొదలుపెట్టారు, అందుకే అది ఆపేశారు. ఇటు ఇరాన్ వచ్చేసి ఏం చేస్తోంది, మలేషియన్ బ్యాంక్స్ ద్వారా రూపాయలు చైనాకి డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, ఆయిల్ అమ్మేస్తోంది, కొంటాం. సో అంటే అమెరికన్ డాలర్ని అవాయిడ్ చేశారు, ఈవెన్ విత్ వెనిజులా. సో ఎవరైనా సరే ఈ పెట్రో డాలర్ కాన్సెప్ట్ని బ్రేక్ చేయాలంటే మాత్రం అమెరికా ఊరుకోదు అనే సందేశం మాత్రం మళ్ళీ ఈ ఇరాన్ యుద్ధం ద్వారా నిరూపించారు. సో ఇన్ ద ఎండ్ మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు, బట్ ఎకనామికల్లీ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసుకోకపోతే అమెరికాకున్న 38 నుంచి 39 ట్రిలియన్ డాలర్లు, ఇప్పుడు ఆల్రెడీ అమెరికా నియర్లీ 1.5 ట్రిలియన్ పర్ యానం ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళు తీసుకున్న అప్పులకు గడతా ఉన్నారు. ఇంట్రెస్ట్ రేట్స్, సపోజ్ ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే అమెరికా ఇప్పుడు కడుతున్న 1.5 ట్రిలియన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 2.5-3 ట్రిలియన్లు అయ్యే అవకాశం ఉంది. అంటే అమెరికా ఇవాళ తన ప్రభుత్వాన్ని నడపడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే. సో ఇవన్నీ చేయాలంటే ఏంటి, మళ్ళీ తన యొక్క డాలర్ మీద ఉన్న ఆధిపత్యం నిలబెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఒక రకంగా చూస్తే ఏంటంటే అమెరికా తన ప్రపంచ మార్కెట్ల పైన, అటు ఆయిల్ మార్కెట్ల పైన గుత్తాధిపత్యం అట్లాగే ఉంచుకోవడానికి. ఇంకొకటి, క్రూడ్ ఆయిల్ పెరిగితే ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా అమెరికాకి బెనిఫిషియల్. అమెరికా యొక్క ఆయిల్ ఏదైతే ఉందో $60-70 వరకు వైబుల్ కాదు అమెరికన్ వెల్స్ ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే అది షేల్ ఆయిల్ అంటారు. అంటే ఆయిల్ మట్టి ఉంటుంది, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. వేరే ఈ గల్ఫ్లో ఉన్న వాటిల్లో అయితే బావులు అన్నమాట, అది మోర్ ఆఫ్ లిక్విడ్ రూపంలో ఉంటుంది, దాన్ని ప్యూరిఫై చేసుకొని రిఫైన్ చేస్తారు. బట్ షేల్ ఆయిల్ అడిషనల్ స్టెప్స్ ఉంటాయి, ఎందుకంటే వాటర్ కూడా వాడాల్సి వస్తుంది, ఆయిల్ అనేది ఈ మట్టిలో ఉంటుంది కాబట్టి బయటికి లాగడానికి. అప్పుడు ఏంటంటే $60-70 వైబుల్ ప్రైస్ అవుతుంది. ఎప్పుడైతే గ్లోబల్గా ఆయిల్ రేట్లు పెరిగితే, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగితే అమెరికన్ కంపెనీస్ ప్రొడక్షన్ పెంచుకోవచ్చు, వాటికి కూడా లాభాలు వస్తాయి. ఇండైరెక్ట్గా అమెరికన్ ఆయిల్కి డిమాండ్ పెరగాలన్నా ప్రైస్లు ఎక్కువ ఉండాలి. సో అది కూడా ఇంకో కారణం. యుద్ధం జరిగితే ఇక్కడ మేజర్గా ఎక్కడి నుంచి అయితే క్రూడ్ వస్తుందో అక్కడ కొన్ని రోజులు చేయడం వల్ల కూడా అమెరికాకి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ రావచ్చు, అమెరికన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ వాటికి వైబుల్ అవ్వచ్చు, కొత్త వెల్స్ ప్రాఫిటబుల్ అవ్వచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అమెరికా తన యొక్క ఎకనామిక్ బెనిఫిట్ కోసము తన డాలర్ని కాపాడుకోవడానికి ఒకవైపు, ఇంకొకటి ఇలా జరిగినప్పుడు ఏంటంటే అమెరికా యొక్క రక్షణ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఎయిర్లైన్సే, ఫ్లైట్సే కానివ్వండి, మిసైల్సే కానివ్వండి, డిఫెన్స్ సిస్టమ్సే కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్సే కానివ్వండి, వాటికి కూడా డిమాండ్ పెరుగుతుంది. వాటి దగ్గర ఉన్న కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయో అవన్నింటికి ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, దుబాయ్ లాంటి కంట్రీ ఎవరు డిఫెండ్ చేస్తున్నారు, అమెరికా డిఫెండ్ చేస్తుంది. ఎన్ని రోజులు చేస్తారో తెలియదు. తన ఓన్గా యూఏఈకి కూడా సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అవసరం. అప్పుడు ఏం చేయాలి, అమెరికా నుంచి కొనాలి. సో ఇండైరెక్ట్గా అమెరికన్ ఇండస్ట్రీస్కి, అమెరికా ఎకానమీకి ఒక్క దెబ్బకి చాలా పిట్టలు అంటాం కదా, ట్రంప్ అది చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ట్రంప్ కూడా డొమెస్టికల్గా ఎప్స్టీన్ ఫైల్స్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎప్స్టీన్ దాంట్లో అనేది బయటపడింది. పొలిటికల్గా ఈజ్ అన్స్టేబుల్, తను బయటపడాలి. అండ్ వాళ్ళ పార్టీ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అమెరికాలో, సెప్టెంబర్ అక్టోబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. సో లోయర్ సభలు అన్నింటికి కూడా ఎన్నికలు జరుగుతాయి. అంటే నియర్లీ సగం సీట్లు ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ కొత్తగా వాళ్ళ 2 సభలకు కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. తన పార్టీని కాపాడుకోవాలంటే ఏదైనా అమెరికా ప్రెసిడెంట్ ఏదైనా గట్టిగా చేశానని చూపించుకోవాలి. సో ఇవన్నీ కారణాలకి బలైన ఎవరంటే ఇరాన్. సో ఇరాన్ కూడా ఏంటంటే మొదలు చర్చలకు ఒప్పుకుంది, బట్ సంహవ్ మధ్యలో డ్రాప్ అయింది. సో చర్చలకు అటువైపు చర్చలకు అటు జరుగుతూ ఉంది, ఇటు యుద్ధానికి సన్నాహాలు కూడా జరిగాయి. మీరు చూసుకుంటే ఏవి కూడా అమెరికా తీసుకొచ్చిన తన యుద్ధ విమానాలు, మళ్ళీ ఏవైతే షిప్స్ ఉన్నాయో, వార్ షిప్స్ ఉన్నాయో, అవి ఒక్కరోజు వచ్చినాయి కాదు, అవి యాక్చువల్లీ అటు చైనాలో, ఇటు వెనిజులా దగ్గర ఉన్నవన్నీ తీసుకొచ్చి పెట్టడానికి 15 రోజులు పట్టింది. సైమల్టేనియస్లీ అవి కూడా జరుగుతూ ఉన్నాయి. సో అటు వాళ్ళు ఇటు వీళ్ళు అందరూ యుద్ధానికైతే సన్నాహంగా ఉన్నారు, బట్ కారణాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. కంటికి కనబడేటి కొన్ని, కనబడని చాలా ఉన్నాయి. సో దీని యొక్క ఫలితాలు కూడా అలాగే ఉండబోతున్నాయి. అటు పొలిటికల్గా కూడా అమెరికాకి ఏమి ఇరాన్లో ప్రభుత్వాన్ని వాళ్ళు చెప్పిన వాళ్ళు అవసరం లేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ ఏంటి, వాళ్ళ ఎకానమీని కాపాడుకోవడం, దానికి ఏది మంచిదైతే అదే చేయబోతున్నారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో జస్ట్ న్యూస్ని నమ్మడము,
ఆర్ ఇదే అంటే కష్టం. సో దేర్ ఆర్ మోర్ థింగ్స్ కనబడని చాలా ఉన్నాయి. ఈ కేసులో కూడా అదే జరుగుతుంది. ఎకానమిక్ రీజన్స్ ఆర్ మచ్ మోర్ దాన్ ఏదన్నా అమెరికా ఇరాన్ని కాపాడి ఇరాన్ ప్రజల మీద ప్రేమ అయితే కొంచెమే, తన ఓన్ కాపాడుకోవడానికి మాత్రమే ఇదంతా జరుగుతుంది. సొంత లాభం కోసం చేసిన ఒక యుద్ధం అని చెప్పొచ్చేమో. తప్పకుండా. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా సార్ ఈ టైంలో మనం జాగ్రత్తగా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే మెయిన్ క్రైటీరియా ఏంటి అంటే దీనివల్ల మనకేంటి అనుకోవచ్చు మీరు. ఇరాన్ ఎలా అయితే ఒక కంట్రీగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని మారుస్తుందో ఆ సిచ్యువేషన్స్లో ఇండియా కూడా మిళితమై ఉంది. యాక్చువల్లీ దీంట్లోనే ఒక పాయింట్ ఏంటి, మనకేంటి ఇదంతా డిస్కషన్ ఏంటంటే మనం ఏమి లగ్జరీ మన దగ్గర ఉంది. మన ప్రభుత్వాలు ఓవర్ అ పీరియడ్ టైం, ఇది ఒక్కసారి జరిగింది కాదు, ఈ ఒక్క కరెంట్ ప్రభుత్వమే కాదు, మల్టిపుల్ ప్రభుత్వాలు అటు మన న్యూక్లియర్ వెపన్స్ సైడ్ మనం ఎలా ఉన్నాము, ఎలా ఉండగలిగాము, కొన్ని రోజులు మనం కష్టపడ్డాం. 96, 99లో వాజ్పేయి ప్రభుత్వం న్యూక్లియర్ మిసైల్స్ని టెస్ట్ చేసినప్పుడు, న్యూక్లియర్ టెస్ట్లు జరిగినప్పుడు మన మీద కూడా ఆంక్షలు విధించారు, మన కష్టాలు జరిగాయి. బట్ మనం మార్కెట్లు తట్టుకొని ముందుకు వచ్చాం. ఇప్పుడు మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు దొరికితే వాళ్ళు చిలా చేయరు. అదే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ 1-2 సార్లు ఆలోచించేది, ఇది యుద్ధం చేయాలా లేదా. ఇలా వాళ్ళ ఏమంటారు సుప్రీం లీడర్ని ఇట్లా అటాక్ చేయడానికి కూడా 2 సార్లు ఆలోచించేది. వాళ్ళ దగ్గర లేవు కాబట్టే ఇలా చేయగలుగుతున్నారు. సో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే యాజ్ భారత పౌరులే కానీ భారత ఇన్వెస్టర్లు ఏంటంటే మన ఎకానమీ ఈజ్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. కంటిన్యూస్ ప్రభుత్వాలు తీసుకున్న కష్టమైన డిసిషన్లను తీసుకున్నారు, ఖర్చు పెట్టారు. అవేం చేస్తాయి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రభుత్వం కోట్లు మిసైల్స్ మీద కానీ స్పేస్ టెక్నాలజీస్ మీద కానీ వీటి మీద పెడుతున్నారు. ఎవడికి కడుపులోకి వస్తుంది, దానికన్నా ఎవరికన్నా డబ్బులు పెట్టండి అంటారు. అది దాని వాల్యూ ఏంటి అనేది ఇలాంటి టైంలో వస్తుంది. ఆ టెక్నాలజీ, ఆ బాంబులు, ఆ మిసైల్స్ మనం చూసాము. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఒక్క పెద్ద సిటీ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. పాకిస్తాన్ నియర్లీ 300 నుంచి 400 డ్రోన్లు, తన ఓన్ డ్రోన్స్, టర్కిష్ డ్రోన్స్, మల్టిపుల్ డ్రోన్స్ పంపించినా కూడా ఒక్కటి కూడా కింద పడలేదు, ఇండియా ప్రజల మీద అటాక్ అవ్వలేదు. ఎందుకు? మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్, ఆ మిసైల్ సిస్టమ్స్. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్లాంటి టైంలో అప్రిషియేట్ చేస్తాం. ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నా సరే, నిన్న దుబాయ్ పరిస్థితి ఏంటి, పెద్ద హోటల్స్ 500, 100 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రాణాలు గుప్పిట పెట్టుకున్నాం. బట్ మనం నిన్న ఏం చేసాం, అందరం సంతోషంగా క్రికెట్ మ్యాచ్ చూసాం, హ్యాపీగా ఉన్నాం. సో అందుకోసమే ప్రభుత్వం కొన్ని ఖర్చులు కానీ కొన్ని థింగ్స్ లాంగ్ టర్మ్కి చేస్తున్నారు. మనం మంచి పొజిషన్లో ఉన్నది అనేది అప్రిషియేట్ చేయాల్సిన సమయం, నేర్చుకోవాల్సిన సమయం ఇది. వండర్ఫుల్ సార్. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినవి. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మీకు ఎలా అనిపించింది అనే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.